రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ హైదరాబాద్ బెంగళూరు హైవే కి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫార్మా సిటీకి అతి సమీపంలో ఉంది. ఇది కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతం. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చౌరస్తా నుండి అడ్లూరు ఎల్లారెడ్డికి వెళ్లే రోడ్. ఇది రోడ్డు 80 ఫీట్ల రహదారిని రోడ్డు వెడల్పులో భాగంగా దీన్ని అంతటికీ కూడా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాటిని అన్ని కూల్చే విధంగా గతంలో మున్సిపాలిటీ వారు ప్రణాళిక చేపట్టారు. ఏదైతే మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కోసం దీనికి అంతటికి కూడా రోడ్ల విస్తరణలో భాగంగా ఇది ముందుగా అడ్లూరు గ్రామంతో పాటు నూతన కలెక్టరేట్ అదేవిధంగా నూతనంగా నిర్మించిన ఎస్పీ ఆఫీస్కు ప్రధాన రహదారి. ఇది ప్రధాన రహదారి వెంట ఉన్న ఏదైతే షాపింగ్లు కానీ దానికి అంతటికి సంబంధించి గృహ నిర్మాణాలు కానీ ఏవైనా ఉన్నా సరే వాటన్నింటినీ కూల్చాలనే ఉద్దేశం మీద గతంలో ప్రభుత్వము మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన వేళ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని అంతటి కూడా వాయిదా వేసింది. ఎన్నికల అనంతరం కూడా మున్సిపాలిటీ వారు యథేచ్ఛగా దానికి అంతటికి సంబంధించి మాస్టర్ ప్లాన్లో భాగంగా 80 ఫీట్ల రోడ్డును రూపొందించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ప్రణాళిక చేస్తున్న క్రమంలో ఈ రహదారి వెంట ప్రస్తుతంగా నూతన ఈ ఉద్దండులను ఓడించిన ఘనత సాధించిన ప్రస్తుత ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి ఇల్లు ఈ రోడ్డు గుండానే ఉంటుంది. ఈ రోడ్డు పైన ఉన్న ఇంటిని తానే స్వయంగా ముందస్తుగా కూల్చుకునే ప్రయత్నం అయితే కూల్చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఆదర్శంగా ఉండాలి, నేను ఆదర్శంగా ఉంటే ఎవరైనా సరే తన ఇంటిని కూల్చి ఇతరులకు దారి వెంట దారి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి అంతటికి సంబంధించి మొదటగా నేనే రోడ్డును కూల్చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద తానే స్వయంగా రోడ్డును కూల్చేసిన పరిస్థితి ఇంటిని కూల్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 80 ఫీట్ల రోడ్డు కావాలంటే ఏదైతే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎక్రోచ్మెంట్స్ ఏవైతే సరే ప్రభుత్వం R&B వారికి కావాల్సిన 80 ఫీట్ల రోడ్డుకు కావాల్సిన ఎక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఎవరికి వారే స్వయంగా కూల్చుకునే విధంగా ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి కూల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఇంటిని సుమారు 90 ఫీట్ల వెడల్పు గల ఇంటిని అదేవిధంగా 40 ఫీట్ల అడ్డము గల ఇంటిని కూడా కూల్చేస్తున్నాడు. ఎందుకంటే తానే ముందుగా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో కూల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రోడ్డు వెంబట గతంలో పనిచేసిన నేతల ఇండ్లు కూడా ఉన్నాయి. ఈ నేతలు కూడా వారు కూడా గతంలో కొన్ని రోజుల క్రితం పాత ఇంటిని కూల్చుకొని లోపలికి కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంత భాగం అయితే ఉంది. ప్రభుత్వము నియమ నిబంధనలకు లోబడి ఈ నేతలందరూ కూడా ఉండాలనే కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతంగా అయితే ముందస్తుగా తానే స్వయంగా ఇంటిని కూల్చుకోవడం ఈ రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలో ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి దేశ చరిత్రలోనే ఇంటిని కూల్చోవడం కొంచెం అదృష్టంగా భావించవచ్చు అనే చెప్పొచ్చు. దానికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా ఏదైతే ఎవరైనా సరే రోడ్లకు ఇరువైపులా ఉండే నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ స్థానికంగా ఉండే కౌన్సిలర్లు కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అంటేనే ప్రజల కోసం సేవ చేసేబడే ఉండే నాయకులు కాబట్టి దీనికి అందరికీ సంబంధించి వారు కూడా ఇలాంటి ఎక్రోచ్మెంట్లకు పాల్పడకుండా ఉండే విధంగా ఆ రోడ్లన్నీ కూడా క్లియర్గా ఉంచే విధంగా తన వంతు భాగంగా కృషి చేయాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరూ వారి ఇంటిని పూర్తి స్థాయిలో కూల్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద మొదటగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ముందస్తుగా తన ఇంటిని కూల్చుకోవడం గమనార్హం అని చెప్పి స్థానికంగా ఉండే ప్రజలైతే అంటున్నారు. మొత్తంగా ఇలాంటి ఇంటిని ఎవరైతే చూడొచ్చు ఇక్కడ ఇదే అడ్లూరుకు వెళ్ళే రహదారిలో మాజీ మంత్రి ఎన్నో ఏళ్ళుగా పనిచేశాడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రస్తుత SC ST BC మైనార్టీల సలహాదారుడిగా పనిచేస్తున్నారు. తనకు సంబంధించిన ఇంటిని ముందస్తుగానే ఎప్పుడో గత కొన్ని ఏళ్ల క్రితమే రోడ్డుకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశం మీద తను కూడా ఎప్పుడో కూల్చేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అన్న కుమారుడు కూడా దీనికి అంతటికి సంబంధించి ఈ ఇల్లుని కూడా కూల్చుకొని లోపలికి కట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలంటే ముందుగా ఒక వెంకటరమణారెడ్డి కాదు దాంతోపాటు నేను కూడా ఉన్నానని చెప్పి మాజీ మంత్రి షబ్బీర్ అలీ గతంలోనే ఈ ప్రాంతంలో తన ఇంటిని లోపలికి కూల్చి కట్టుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఒక వెంకటరమణారెడ్డి ఇప్పుడు గెలిచిండు, ప్రజల్లో నానుతున్నాడు, ఐకానిక్గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలకు తెలిసే విధంగా అందరికీ తెలిసే విధంగా రోడ్లో ఆక్రమించుకున్న ఇల్లును కూల్చారు. కానీ పాత రోడ్లో ఉన్న ఇంటిని మాజీ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఎప్పుడో కూల్చుకొని కట్టారు. కొంచెం భాగం అయితే ఉంది, దాన్ని కూడా త్వరలోనే
కూల్చేస్తామని చెప్పి స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలైతే చెప్తున్నారు. మొత్తానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే రోడ్లన్నీ విస్తారంగా ఉంటాయి. ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఉన్న రోడ్డుకు అక్రోచ్మెంట్లు ఉన్న ఇంటిని కూల్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ముందస్తుగా తన ఇంటిని కూల్చుకోవడం ప్రజలందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కామారెడ్డి పట్టణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా జిల్లాగా ఏర్పడింది కామారెడ్డి పట్టణం. కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ విస్తారంగా కావాలంటే మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేయాలి. మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తే రోడ్లన్నీ విస్తారంగా అవుతాయి అనే ఉద్దేశం మీద ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ చర్య చేపట్టింది. అందులో భాగంగా మాస్టర్ ప్లాన్ను ఎన్నికల కంటే ముందు దాన్ని గతంలో ఉన్న ప్రభుత్వం ఆపేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కామారెడ్డి ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరామారెడ్డి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసేందుకు రోడ్లన్నీ విస్తారంగా చేసేందుకు తన సొంత ఇంటినే కూల్చేస్తున్నారు. సుమారు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఇంటిని కూల్చే పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 40 ఫీట్ల వెడల్పు 80 నుంచి 90 ఫీట్ల పొడవు గల ఇంటిని కూలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారు 6 కోట్ల విలువ గల ఈ ఇంటిని స్వయంగా తానే వెంకటరమణారెడ్డి కూల్చడం అంటే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ఈ కామారెడ్డి పట్టణంలో ముఖ్యంగా ఈ ఇంటి నిర్మాణం అయితే గతంలో తాత ముత్తాతల నాడు జరిగిందని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వెంకటరమణారెడ్డి సొంత మేనిఫెస్టో ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఇద్దరు ఉద్దండులను అంటే ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డికే దక్కిందని చెప్పొచ్చు. అదే కోణంలో కూడా చూసుకుంటే ముందుగా రోడ్లు విస్తరణలో భాగంగా ముందుగా తన ఇంటిని కూల్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద తన ఇంటిని కూల్చుకున్నాడు. ఏదైతే పాత కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఈ రోడ్డు కలెక్టరేట్కు అదేవిధంగా ఎస్పీ ఆఫీస్కు వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న తన ఇంటిని ముందస్తుగా రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని కూల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి. ఈ రోడ్డు మళ్ళీ కామారెడ్డి పాత బస్టాండ్ నుండి అడ్డూరు గ్రామానికి వెళ్లే రహదారి కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండాలనే విధంగా మున్సిపాలిటీ వారు చేపట్టిన చర్యల్లో భాగంగా ముందస్తుగా తనే ఇంటిని కూల్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తన ఇల్లుతో పాటు మరికొందరు నేతల ఇల్లు కూడా ఉన్నాయి. ఆ ఇల్లు కూడా కూల్స్తే బాగుంటుందనే ఉద్దేశం మీద తన ఇంటిని ముందుగా కూల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను ఆదర్శంగా ఉండాలి, ఒక స్థానికంగా కామారెడ్డి పట్టణానికి ఎమ్మెల్యేగా ఉన్నాను, కామారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రథమ పౌరుని కాబట్టి ప్రథమంగా నేను ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం మీద తన ఇంటిని కూల్చుకోవడం గమనార్హం అని చెప్పచ్చు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇల్లు రోడ్డుకు ఇరువైపులా ఇబ్బందులు లేకుండా తన ఇంటిని ముందుగా కూల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు తన ఇంటిని కూల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటికి గతంలోనే నోటీసులు ఇచ్చారు బల్దీ అధికారులు. అయితే అదే కోణంలో కూడా రోడ్డు వెడల్పు చేయాలనే ఉద్దేశం మీద 10 రోజుల నుండి ఇంటిని ఖాళీ చేసిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి మార్చారు. అయితే 1000 గజాల స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. మరోవైపు ఇరువైపులా ఉన్న ఇళ్లకు కూడా నోటీసులు అందజేశారు. ఇదే కోణంలో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఇంటిని కూలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఈ ఇంటి ప్రాంతానికి పరిసర ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వెంకటరామనారెడ్డికి సంబంధించిన ఇంటి అంటే గతంలో తాను ఈ ఇంట్లో ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్న క్రమంలో ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రయాణం సాగించాడు. కానీ తన ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఇంటికి సంబంధించి తన ఇంటిని కూల్చడం తనకు సంబంధించిన అంశాన్ని చూసుకుంటే కామారెడ్డి పట్టణంలో మాత్రం ముందస్తుగా ఆదర్శంగా ఉండాలి, తానే ఆదర్శంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద తన ఇంటిని అయితే కూల్చుకోవడం ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచిన అంశం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా అయిన నేత ఎవరైనా సరే ఆస్తులు కూడబెట్టుకుంటారు, లేదంటే తన ఇంటిని కూల్చోకుండా అధికారులకు చెప్పి రోడ్డు పక్క నుండి తీసే పరిస్థితులు కనిపిస్తుంటాయి. కానీ ఈ కామారెడ్డికి సంబంధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అన్ని ఆదర్శంగా తీసుకున్నారు. గతంలో కూడా ఆయన ₹1 డబ్బు పంచకుండానే నేను ఎమ్మెల్యేగా అయ్యాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అందరికి సంబంధించి అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇదే కోణంలో కూడా చూసుకుంటే కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన ఇంటిని కూల్చడం రాష్ట్ర చరిత్రలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు ఎవరైనా సరే రహదారుల వెంబట ఉన్న ఇళ్ళని కానీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రోడ్లకు ఇరువైపులా ఉండే ఇళ్లను రోడ్డు వెడల్పు చేయాలంటే ముందస్తుగా తమ నుండే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తన ఈ ప్రాణిని పూనుకున్నాడనే చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు కూడా దేశంలో కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తమ నియోజకవర్గం కానీ తమ పట్టణంలో కానీ తమ కాలనీలో కానీ ఎవరైనా నేతలకు సంబంధించిన ఇల్లు ఉంటే రోడ్డు విస్తరణలో భాగంగా ముందస్తుగా మీరే కూల్చుకోండి, మీరు ఆదర్శంగా నిలవండి, ఇతరులు ఆదర్శంగా నిలుస్తారనే ఉద్దేశం మీదనే తన ఇంటిని కూల్చున్నాడన్న
పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి తన సొంత ఇంటిని కూల్చుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో నుండి రహదారి వెళ్తుంది అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాంతానికి, దాంతోపాటు నూతన కలెక్టరేట్కు, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్కు రోడ్డు ఉంది. కామారెడ్డి పాత పట్టణానితో పాటు ఈ కలెక్టరేట్కు వెళ్ళే రహదారి ఇది రహదారిలో తన ఇరుకైన రహదారి ఉంది. అందుకే నా సొంతంగా నా ఇల్లును మొదటగా తీసేస్తే మిగతా వారు కూడా ఇల్లును తీస్తారు, దానికి అంతకు సంబంధించి దారి క్లియర్ అవుతాయని చెప్పి ఉద్దేశంతో ఇంటినైతే కూల్స్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు చెప్పండి, ఈ ఇల్లుని కూల్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కొంచెం జాగా తీసుకొని పోతే అవుతుంది కదా సార్. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కామారెడ్డి అనేటువంటిది కొత్తగా జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిల్లాకు ఆ యొక్క కలెక్టర్ కార్యాలయం వెళ్ళాలంటే ఇది మెయిన్ రహదారి. రాను రాను ట్రాఫిక్ వ్యవస్థ అనేటువంటిది పెరిగిపోయింది, ఇది ఇరుకుగా అయింది. తన సొంత మొట్టమొదట తను చేసే ముందు ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది 80 ఫీట్ల రోడ్డు. అయితే ఈ 80 ఫీట్ల రోడ్డును చేయాలంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఫస్ట్ తనదే ఆస్తిని నేను కూలగొట్టుకొని నేనే ఫస్ట్ ఇది స్వచ్ఛందంగా చేస్తే మిగతా వాళ్ళు ముందుకు వస్తారనేటువంటి ఒక సదుద్దేశంతో సుమారుగా దాని విలువ ఒక 6 కోట్ల వరకు ఉంటుంది. తర్వాత నూతన కన్స్ట్రక్షన్ విధానం కానీ కొత్త బంగులతో చాలా పద్ధతిగా ఉంటుంది. అది దానిని తనే స్వంతంగా కూల్చేసుకోవడము అనేటువంటిది ఒకటి మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇది తీసుకున్నట్లయితే ముందు ఇంకా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా కూలగొట్టు తీసేసుకుంటారనే ఒకటి ఆశతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మెయిన్ కలెక్టర్ రూట్కు పోవాలంటే ఇదే మెయిన్ రహదారి. ఇలా 100 ఫీట్లు ఉన్నటువంటి 80 ఫీట్లు ఉన్నటువంటివి ప్రతి ఒక్కరు కూడా కామారెడ్డి పట్టణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. భవిష్యత్తులో కామారెడ్డి పట్టణం అనేటువంటిది చాలా అభివృద్ధి పథంలో పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ఆలోచించేటువంటి శక్తి పెంచుకోవాలి. ఎందుకంటే స్వార్థంగా ఉన్నన్ని రోజులు ఎప్పుడైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తామో ఈ యొక్క కామారెడ్డి పట్టణం అనేటువంటిది ఇలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం తింటున్నది అన్నం, మనం తినడానికి అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం తినేది అన్నము, మనకు ఎంత పూర్తి అవసరము. అలా కాకుండా విచ్చలవిడిగా ఈ యొక్క కబ్జాలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కామారెడ్డి పట్టణం అనేటువంటి అభివృద్ధి చెందకుండా ఇలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఆలోచించి మీ వంతుగా కూడా మీరే ముందుకు వచ్చి ఈ యొక్క రోడ్ల విస్తరణ కార్యక్రమంలో మీరు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత దీనికి మొట్టమొదట రమణారెడ్డి గారు పూనుకున్నారు. ఓకే, గెలిచిన ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇది కూలగొడుతున్నారని చెప్పి కొంత ఆరోపణలు అయితే అంతకుముందు ఎందుకు కూలగొట్టలేదని చెప్పి అంటున్నారు. అంతకుముందు తనకు ఆరోపణ లేకుండే. గతంలో మన అపోజిట్ పార్టీ వాళ్ళు మనకు ఆరోపణ చేశారు, నీ ఇల్లు కూలగొడదాం నా ఇల్లు కూలగొడదాం అని. అదే దాన్ని కాన్సెప్ట్లో రమణారెడ్డి గారు నేను ఫస్ట్ ఆదర్శంగా ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతో తన గెలవంగానే తన ఇల్లుని కూల్చి ఎదుటి వారికి ఆదర్శంగా నిలవాలనే కోరికతో తను చేస్తున్నాడు. అంటే ఎవరెవరి ఇల్లు ఉన్నాయి ఈ రోడ్డు ఎంబట, ఎవరెవరి ఇల్లు కూలిస్తే బాగుంటుంది? ఇంకా గుడులు మసీదులు ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికైతే గుడులు ఉన్నాయి, గుడులది కూడా వాళ్ళది అంటే దానికి అనుగుణంగానే గుడికి ఏదైతే ఇబ్బంది కాకుండా ఉన్నదాన్ని సరిగ్గా చేసి చేద్దామనే ఆలోచనతో చేస్తుంది. మధ్య ఏం లేదు. ఈ రోడ్లో ఇంకా వేరే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైనా ఇల్లు ఉన్నాయా? ఇప్పటివరకు అయితే ఉన్నట్టు లేదు, కొందరు ఉన్నాయని ఆరోపణలే కానీ వాస్తవాలు తెలియదు. మీరు చెప్పండి, ఈ రోడ్డు వెడల్పు అయితే ఎలా ఉంటుంది? రోడ్డు వెడల్పు అయితే ఖచ్చితంగా కలెక్టరేట్కి వెళ్ళడానికి మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి కలెక్టరేట్ దాకా అడ్లూరు రూట్ దాకా వెళ్తుందండి. దీనికి ఏంటంటే ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. అందుకోసమే మన రమణారెడ్డి అన్న అంటాడు రాజకీయ నాయకుడు కాదు, లీడర్ కాబట్టేనే తన ఆస్తిని గవర్నమెంట్కి ఇచ్చేసి మిగతా వాళ్ళని స్వచ్ఛందంగా ఇవ్వాలని కోరుకుంటూ తన ఇంటిని డిస్మాంటిల్ చేస్తున్నారు రమణన్న. అది మీరు చెప్పండి, అసలు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం విస్తరణ చేపట్టక ముందే తనే సొంతంగా ఇల్లు కూల్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు లీడర్లను ఇట్లా చేసారు లేదండి. వాస్తవంగా చెప్పాలంటే అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది, ఆయన సొంత పడగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అధికారం తోటి ఆయన ఇల్లు ఉంచుకోవాలంటే కూడా ఉంచుకోవచ్చు. కానీ ప్రజలకు ప్రజల్లో ఆదర్శంగా ఉండాలా. మొట్టమొదటిగా తన ఇల్లే రోడ్డు కోసము సాక్రిఫైస్ చేసి మిగతా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అన్నగారు మొదటగా ప్రారంభించారు. కావున సిటీ డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ ముఖ్యంగా రోడ్లు ఉండాలా. రోడ్లు వెడల్పు ఉంటేనే సిటీ డెవలప్ అవుతుంది. కామారెడ్డి కూడా అత్యధికంగా ట్రాఫిక్ తోటి అత్యధికంగా ఎక్కువ మొత్తంలో డెవలప్ అయింది. కాబట్టి ఫస్ట్ మేజర్గా సిటీ డెవలప్ కావాలంటే రోడ్లు కావాలంటే స్వచ్ఛందంగా ఎవరి వాళ్ళు ముందుకు వచ్చేసి ఎవరి ఇల్లు వాళ్ళు ఎవరన్నా అక్రమ కట్టడాలు ఉంటే స్వచ్ఛందంగా అన్నను ఆదర్శంగా తీసుకొని వాళ్ళే సొంతగా డిస్మెంటల్ చేయాలని చెప్పేసి
మీరు చెప్పండి, ఏదైతే మాస్టర్ ప్లాన్ అని చెప్పి గతంలో గొడవ జరిగింది మీ కామారెడ్డి పట్టణంలో, మాస్టర్ ప్లాన్ అయితే రోడ్లని విస్తారంగా అవుతాయి, దానికి సంబంధించి పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆ రోజు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు, మళ్ళీ ఆపేశారు. ఇప్పుడు రమణారెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తన సొంత ఇంటినే కూల్చుతున్నారు. మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్లు బాగుండాలని చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఇదంతా? ఈ అన్న నిర్ణయం దేశానికే ఆదర్శము. ఎందుకంటే ఏ లీడర్ అయినా కానీ వస్తే తన ఆస్తులను పెంచుకుంటాడు తప్పే తన ఆస్తులు వాళ్ళు పోగొట్టుకోరు. కానీ అన్నగారు ఈ దేశానికి ఆదర్శం. ఫస్ట్ తన ఆస్తినే రోడ్డుకు విస్తరణ చేసి ప్రజలలో ఎలా ఉండాలనేది నాయకుల లక్షణం ఇలా ఉంటాయి. కాకపోతే అన్నగారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. స్వచ్ఛందంగా ప్రజలు కూడా వాళ్ళే ఆలోచించి ముందుకు వస్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇల్లు కూడా కొడుతురు, అసలు ఎందుకు వస్తాం ఇదంతా? నా పేరు మోటూరు శ్రీకాంత్, నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ని. మా ఎమ్మెల్యే గారు నిజంగా కామారెడ్డి ఎమ్మెల్యే అంటే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ నుండి ఈరోజు కలెక్టర్ ఆఫీసు పోవాలంటే ఇదే మెయిన్ రోడ్. ఇది ఎంక్రోచ్మెంట్స్ అయినవి ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఓటు రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులే ఉన్నారు. కానీ ఈయన నగరం సుందరీకరణ కావాలంటే ఏదో హైవే రోడ్లు, లైటింగ్లు అవి కాదు, ప్రజలకు ఉపయోగపడే రోడ్లు వెడల్పు కావాలి. దీనికి స్ఫూర్తిదాయకంగా ఆయన ఇంటినే ఫస్ట్ తొలగించి రోడ్డు వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, మాస్టర్ ప్లాన్లో ఏవైతే రోడ్లు నిర్ణయించారో దాని ప్రకారము 100% రాబోయే రోజుల్లో కామారెడ్డి అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రకారము కంపల్సరీ ఎంక్రోచ్మెంట్లు వెళ్ళిపోతాయి. ఎంక్రోచ్మెంట్లు అంటే ఎవరిని నియమ నిబంధనల ప్రకారం ఇండ్లున్న వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేసేది ఉండదు. ఎవరైతే నియమానికి వ్యతిరేకంగా ఏమన్నా షెడ్లు కానీ ఎంక్రోచ్మెంట్ అయ్యి కట్టుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తీసేసుకొని సమాజానికి ఉపయోగపడాలనే ఒకే ఒక భావనతోటి ఆయన ఇది పెట్టాడు. కానీ ఎవరికి ఇబ్బంది పెట్టాలని చూసే పరిస్థితిలో ఎమ్మెల్యే గారు లేరు. మొత్తానికి చూసుకోవచ్చు, కామారెడ్డికి నూతనంగా ఎన్నికైన కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ కాటిపల్లి వెంకటనారాయణ రెడ్డి అయితే తన ముందస్తుగా ఏదైతే పట్టణాలు డెవలప్ కావాలి అంటే ముందస్తుగా రోడ్లు విస్తరణంగా ఉండాలి, రోడ్లు విస్తరణంగా ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఏదైతే గతంలో ప్రభుత్వం రూపొందించిందో ఆ ప్లాన్కు అనుగుణంగా ముందుగా పట్టణంలో రోడ్లన్నీ విస్తరంగా ఉండాలనే ఉద్దేశం మీద తన ఇంటిని కూల్స్తున్నాడు. సుమారు 6 కోట్ల విలువైన ఇంటిని కూల్చేస్తున్నాడు. దానికి అంతటికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులు ఈ పట్టణవాసులు అయితే చెప్తున్నారు ఏంటంటే రోడ్లు విస్తరంగా ఉండాలంటే ముందుగా ఎమ్మెల్యేతోనే ప్రారంభించారు. అందుకే ఆదర్శంగా దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంటున్న ఈ ఎమ్మెల్యే, ఇలాంటి ఎమ్మెల్యేలు ముందుగా ఎవరైనా సరే ఎమ్మెల్యేగా అయిన తర్వాత తన ఆస్తులు పెంచుకోవడానికి చూస్తారు. కానీ ఈ ఎమ్మెల్యే తన ఆస్తిని కూలగొడుతున్నాడు అంటే ఆదర్శంగా నిలుస్తున్నాడని అర్థం అని చెప్పి ఈ పట్టణ వాసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. कैमरा पर्सन आजिम तो गंगारेड्डी RTV निजामाबाद। हमको रोजी रोटी इसमें चाहिए, हमको खाना पीना, बच्चों को पढ़ाई है वहाँ पर, कैसा जीना हम लोग? फिर रमनारेड्डी को दो बोलो, 1-1 करोड़ रुपए दो बोलो, सब तोड़ दो, यहाँ से दे दो, है ना? उन्हें तोड़ लेता भाई, उसको पैसा आता, नरेंद्र मोदी का से आता, तोड़ लेता उन्हें, सब तोड़ लेके बिल्डिंग बना लेता उन्हें अच्छी। अब मालूम ये जो मजदूर या चाय बेच रहे, वो होटला है, इडली के दोषे दुकान है, ये दुकान है, हमारे दुकान है। हम 50 साल से रह रहे हैं यहाँ पर रोडों पे, 50 साल से दुकान हमारे शोर हैंडीकैप है ये, तो उनका दुकान, अब उन्हें बीमार है तो मैं दुकान चला रही, अब ये तोड़े नहीं, किराए का है, किराए का हम कहाँ जाना बोलो? हमको पेट भरना, रोजी रोटी ये चाहिए, कहाँ पर जाना हम लोग? ये बात है। अरे देखो आप क्या है परिस्थिति, देखो, देख के करो सब चीज़। ఏవైతే నల్ల పక్కలు ఉంటాయో దానికి మీరు నోటీసులు ఇవ్వాలి. బీయింగ్ ఏ కమిషనర్ మీద నిలబడతారు అన్న, ఇంట్లో రాజకీయం లేదు. గోవర్ధన్ ఉండని, షబ్బీర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, కేసీఆర్ ఉండదు, నేను ఊరుకుంటాను కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పు అయినంత వరకు నా ఈ పడ్డం పెడతాను. మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడతాను, అంతే ప్రాబ్లం. నేనేం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జరుగుతుందో జరగడం దట్ ఈస్ వేరే డెక్. మనం ఏమంటున్నాము, రోడే అంటున్నాము. రోడ్ ఎక్కడి దాకా చేయాలో అంతవరకు చేస్తారు, 24 పెట్టి చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వం. మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమీడియట్ పోలీస్ చెప్పి పెనాల్టీ వేసి సీజ్ చేసిన పనులలో ఉంటే అవుతారు. ఇప్పుడు నల్ల పక్కన కూడా మరి ఎవరు చెప్తుంది? మరి నేను గుడిపేరు కాదు కదా. ఇప్పుడు నేను అక్కడ నుండి మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిదేమో రోడ్లు ఉంటుంది, మేమేమో జరగాల. ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి, దాని ఐడియా ఏముంది? మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 మనకి ఇస్తాడు, కానీ రాజేష్ 5,000 ఇస్తాడు. ఇది మనం చేస్తున్నాం కాబట్టి భయం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా భయపడేది ఏది కాదు. మరి భయపడ్డోళ్ళని కన్ని పనులు చేయొద్దు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూర్చుంటే 100 ఉంటుంది.
కానీ అవి ఎత్తుకోనని చెప్పినాను ఇక్కడ నుంచి డిసెంబర్ 3 నుంచి అని చెప్పినాను. దీన్ని కూడా సక్రమంగా చేయలేకపోతే 1 కోట్ల భూమి వదలాల్సిన అవసరం లేదు. నాకు షోక్ ఆగిన పెద్ద మనిషి ప్రయత్నం వదిలేస్తుంది. ఒక సొల్యూషన్ కావాలంటే కష్టమవుతుంది, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, భరించాలి తప్పదు. ఒకసారి ముఖ్యమంత్రి తీసుకుంటే మీ సర్వీస్ కూడా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇదేం తప్పు ప్రోగ్రామ్. మీరేమనుకున్నారు మొత్తం తీసుకుంటారు, ఎట్లా అనుకుంటారు సార్? అట్లా ఎట్లా చేస్తారు వితౌట్ నోటీస్? వీకెండ్ మనం చేయగలుగుతాం, డిస్కషన్ చేయలేదు. మనం అట్లా ఎట్లా చేస్తాం? మిమ్మల్ని రమ్మనేది ఏంటి? జస్ట్ రోడ్డు మన బౌండరీ ఫిక్స్ చేసాము, టీవీకి ఆర్ఎండ్బీకి మధ్యన బౌండరీ ఫిక్స్ అయిపోయింది. అటు సైడ్ ఒక రివిట్మెంట్ వాళ్ళు కడతారు, బౌండరీ ఫిక్స్ అయిపోయి అక్కడ దాకా ఇక్కడ దాకా రైల్వే చేస్తారు, అది చేసేస్తారు. అక్కడ నుంచి వాటర్ కానీ అక్కడ నుంచి మట్టి కానీ రోడ్డు మీదకి రావచ్చు. సో రోడ్డు డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ వన్ సైడ్ డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్ ప్లానింగ్ కోసము ఇంజనీరింగ్ రామచంద్రరెడ్డి గారిని మిమ్మల్ని రమ్మన్నాను. ఇది తప్ప మేము ఎత్తుకేస్తున్నాం కానీ మట్టి కానీ ఏమో నేను ఉన్నగా ఎట్లా వేయాలో నాకు తెలిసి కదా. ఎవరిని రెచ్చగొట్టి పని చేస్తే కాదు సార్, అది ఒక్కరిని టార్గెట్ చేసి పని చేస్తాం కాదు. నేను జనానికి ఉపయోగపడి పని చేస్తాను. ఇప్పుడు జస్ట్ 24 ఫీట్ చేస్తాను. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నారో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలుపెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్లపొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి సెట్ చేసి వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలని నాకు ఇవాళ మొట్టమొదటిగా నా ఇంటిని నేను విడగొట్టి రోడ్డు మీద ముందుని 24 ఫీట్ల ముందుని కలెక్టరేట్ పోయే రోడ్డుని పట్టుకుంటుంది 24 ఫీట్లు ఆల్రెడీ శాంక్షన్ ఏదైతే దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి ఇవాళ నా ఇంటినే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కొనగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తుందని కాదు. ఏదైతే ముఖ్యమైన వ్యక్తులను రాజు పద్ధతిగా ఉంటాయి, ప్రజలు కూడా పద్ధతిగా ఉంటాయి. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసి వాళ్ళు వాళ్ళని జరగాలని నాకు అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసం అంటే 24 మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్లు చేయాలి. కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్లమొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇంటిని తీసేసి ఇవాళ ఆర్ఎండ్బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని కలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెలలోపు ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపుక్కలు రోడ్లలో ఉన్నా ఒకవేళ నల్లపుక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా, ఖాళీ తాగింది కదా అని షెడ్ ముందరికి వేసినా అవి మీ అంతలో మీరే తీసేసుకుంటే రోడ్డు వెడల్పోయే అవకాశం. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు. కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు 24 ఫీట్లు వేస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాం. కామారెడ్డిలో ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టే వాళ్ళకి, రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టే వాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకు వస్తా ఏమవుతుంది, ఎవరేమంటారు, ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది 80 ఫీట్ రోడ్ పాత బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా. 80 ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు. రోడ్డు వెడల్పు చేస్తే నల్లపొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతున్నారు. దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారంగా
నే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది, ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.